ఉంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ముందుగా నిఖిల్ రావు గారు, డిక్షనరీలో తెలంగాణ పదమే లేదు అన్న వ్యాఖ్యను ఎలా చూడాలి? బక్కని నరసింహులు వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి, ఎలా చూడొచ్చు అసలు? ప్రాంతీయతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేర దాకా తరిమికూడదాం, ప్రాంతంలో ఉన్నవాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదామని చెప్పిండ్రు కాళోజీ నారాయణరావు గారు. ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ హైదరాబాద్ అనే నగరానికి ఆనుకొని ఉన్నటువంటి షాద్నగర్లో పుట్టినటువంటి బక్కన్ నరసింహులు గారు ఏదో పదవుల కోసం తెలంగాణ పుట్టిన గడ్డనే ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు, ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తెలంగాణ గడ్డ మీద అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నేను చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నా, ఎక్కడన్నా ఖండిస్తారేమో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అని. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే ఎక్కడా లేదు అని గతంలో తాను పనిచేసినటువంటి పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడుతూ ఉంటే కనీసం ఖండన లేనటువంటి పరిస్థితి. అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా కూడా తెలంగాణకు సంబంధించి ఏ ఇబ్బంది జరిగినా కూడా, తెలంగాణను ఎక్కడ వెనక్కి నెట్టాలని చూసినా కూడా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తుడిచిపెట్టే ఆలోచనలు ఎవ్వరు చేసినా కూడా దాన్ని గట్టిగా కొట్లాడేది, దాన్ని గట్టిగా ఖండించేది కేవలం ఆనాడు ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ, ఈనాడు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేది ఒక్కసారి. రెండు రాష్ట్రాలు విడిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఈ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడేంత వరకు కరెక్ట్? 100% తప్పు కదా. మీకు పదవులు కావాలంటే పోయి ఇంకేమైనా చేయండి గతంలో మా కేసీఆర్ గారు చెప్పినటువంటి భాషలో. అంతేగాని పదవుల కోసం పెదవులు మూసుకుంటూ పుట్టిన గడ్డకు ద్రోహం చేయాలనే విధంగా ఆలోచన చేయడం 100% తప్పు కదా. యావత్ తెలంగాణ సమాజం అంతా ఖండించాలి కదా దీన్ని. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఖండిస్తా ఉంది తప్పితే ఎక్కడ ఒకవైపు భారతీయ జనతా పార్టీ కానీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఒక్కరు కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. దాన్ని పక్కన పెడుతూ ఇందాక మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వం ఇందిరమ్మ ఎన్టీఆర్ గారుల కలయిక అని చెప్తా ఉన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరికి వ్యతిరేకంగా అండి? ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా. ఇదే ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడినరు కదా తను. మరి ఈరోజు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, మేము కూడా ఈ 2.5 సంవత్సరాల నుండి అనేక సార్లు చెప్తూ వచ్చినాము ఏమని, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పినాము. దాన్నే ఇంతకుముందు స్టాంప్ వేసిన విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇన్ని మాట్లాడుతూ అనేక రాజకీయాలు మాట్లాడినరు, ఎన్టీఆర్ గారి గౌరవానికి సంబంధించిన విషయాలు మాట్లాడినరు, ఇందిరమ్మ గురించి మాట్లాడినరు. అన్ని మాట్లాడిన మీరు తెలంగాణ గడ్డకు ద్రోహం చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినటువంటి అదే బక్కని నరసింహులు గారి మీద మీ కమెంట్ ఎందుకు లేకపోయింది? ఈ రోజు 24 గంటలు గడుస్తా ఉంది కదా, దాని మీద మీ పార్టీ తరఫున మీ పీసీసీ అధ్యక్షుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను గమనిస్తా ఉంటే కూడా వాళ్ళు కూడా అక్కడ కోయలేషన్ లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కోపం వస్తుందో అక్కడ కోపం వస్తే దాని పరిణామాలు రేపు పొద్దున ఏ రకంగా ఉంటాయో అనే భయంతోని తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడితే వాళ్ళు కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఎప్పటికైనా తెలంగాణను పూర్తిగా హక్కున చేర్చుకునేది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పూర్తిగా కాపాడేది కేవలం కేసీఆర్ గారి నాయకత్వమే, బీఆర్ఎస్ పార్టీనే అనేది మరొకసారి స్పష్టమైంది మనకు. రైట్. శ్యామ్ సుందర్ గారు ఏ రకంగా చూస్తారు? తెలంగాణ అస్తిత్వానికి ముప్పు వాటిల్లే తరహాలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు